ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా, తిరిగి ఈ సండే వర్షిప్లో ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. సంఘంగా మనందరం కూడా ఈ ఆరాధనలో పాల్గొనడానికి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామమును బట్టి వందనాలు తెలియపరచుచూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ గల దేవ, పరిశుద్ధుడా, నీ నామమును బట్టి వందనాలు. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడా, సింహాసనాసీనుడా, నిన్ను మహిమపరుస్తూ ఉన్నా. మరి ఈ సమయంలో ఆరాధన చేసుకునే అవకాశాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. నీ కృప ద్వారా మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మేము అల్లాడుతున్నప్పటికీ కూడా నాయన మమ్మల్ని కరుణించి కాపాడుతూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరచుతూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో ఆరాధన ప్రారంభం చేస్తూ ఉన్నాం. వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా వందనాలు. దేవా, నిన్ను స్తుతిస్తున్నప్పుడు వారు కూడా ఈ స్తుతులలో లీనమై, వాక్యంలో లీనమై, ప్రార్థన ద్వారా మేమందరం కూడా నీ ఏకీభవిస్తూ నీ పాద సన్నిధానంలో నిన్ను స్తుతించే అవకాశాన్ని మాకు దయచేశారు. కాబట్టి నాయన మేమందరం కూడా నీ సన్నిధిలో పాల్గొని బలము పొందులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళనీచు దేవుని స్తుతించు సర్వా లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 4వ కీర్తనను చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథం 4వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తను ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పడుకుని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 34వ కీర్తన, ఇన్నాళ్ళు మాకు సాయమై అనే కీర్తన పాడుకుందాం. 35వ కీర్తన, ఇన్నాళ్ళు మాకు సాయమై. ఈనాళ్ళు మాకు సాయమై ఈ మోందుకునుమా. యున్నత గృహమండవై యో పేడు
జీవామా ఏలాటి బాధాయు నీవాచు ఏటిలో కాలుగా కొండా బ్రోవావే గానంపు ప్రేమాతో నీ సింహాసనానీడాలో నీలోచు భక్తులు భయాంబు చింత బాధాల జాయించి మాందురు చారాంబులేలాను జానించు కాంటేమో దారాతారాలనోండియో నీరాజ మోండేడు ఈనాళ్ళు మాకు సాయమై ఏలుచుగాచినా ఉన్నత ప్రభు ప్రేమాతో మానించు మీంకాను. ఈ సమయంలో మన క్వైర్ వారు వర్షిప్ సాంగ్ పాడతారు. మనందరం కూడా వారితో కలిపి మనం కూడా దేవుణ్ణి స్తుతిద్దాం.
హోసనా హల్లెలూయా హల్లెలూయా హోసనా హల్లెలూయా మరొకసారి హల్లెలూయా హల్లెలూయా హోసనా హల్లెలూయా హల్లెలూయా హోసనా హల్లెలూయా హల్లెలూయా హోసనా హల్లెలూయా హల్లెలూయా హోసనా హల్లెలూయా శక్తిగల నామం యేసు నామం ముక్తినిచ్చు మార్గం క్రీస్తు మార్గం శక్తిగల నామం యేసు నామం ముక్తినిచ్చు మార్గం క్రీస్తు మార్గం. హల్లెలూయా. అందరూ కలిసి దేవుని ఆరాధించుకున్నాం. దేవా, ఎలాంటి పరిస్థితులు దేవా మాతో ఉన్న దేవా యేసయ్యా, మాతో ఉన్న దేవా, తోడుగా ఉన్న దేవా, దేవుడు దేవా యేసయ్యా, దేవా ఇదిగో దేవా యేసయ్యా, మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే అనే పాట పాడుకుని దేవుని మహిమపడదాం. అందరికీ వచ్చిన పాట అందరూ కలిసి పాడుకుందాం. అందరూ కలిసి దేవుని ఆరాధించుకుందాం.
పరిశుద్ధ నీ నామమెచ్చు, నీ నామమెచ్చు, నీ రాజ్యమచ్చు, నీ చిత్తం నెరవేరని. అన్న కలిసి ఆరాధన నడిచిన పైకి మహిమతో ఆరాధన దేవా, మహిమ ఘనత దేవాస్య మీకే దేవాస్య. ఈ ఆరాధన దేవాస్య మీకే దేవా. దేవా, ఎటువంటి శోధన ఉన్నప్పటికీ దేవా, మా పరిస్థితి ఏదైనప్పటికీ దేవా, నీవు దేవా మాతో ఉండి దేవా మమ్మల్ని నడిపించే దేవుడు దేవా. ఈ ఆరాధన దేవా అంగీకరించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, వాక్యమైన దేవా, వాక్యంగా మా హృదయాల్లోనికి ప్రత్యక్షమై మమ్మల్ని ఎంతో సహజ సిద్ధంగా నడిపించేటటువంటి వాడు, నీ వెలుగులో నడిపించేటటువంటి వాడు, మరొకసారి వాక్యపు వెలుగు మా అందరికీ కూడా దయచేసి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమందరం ఈ విధంగా ఆరాధన చేసుకోవటానికి దేవుని యొక్క కృప మనల్ని నడిపిస్తుంది. మనమందరం మన గృహాల్లో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు మన హృదయాలన్నింటినీ కూడా ఐక్యం చేసి దేవుణ్ణి స్తుతించులాగున ఒక్కసారి స్వరంగా మార్చి దేవుణ్ణి మహిమపరిచే అవకాశాన్ని దేవుడు దయచేశాడు. మన గృహాల్లో ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని ఈ విధంగా మనందరం కూడా వింటూ ఉన్నాం, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. కాబట్టి శ్రమల కాలంలో ఉన్నాం. ఈ శ్రమల కాలంలో ఉన్నప్పటికీ కూడా దేవునికి సహకరిద్దాం. దేవుడు చేసేటటువంటి కార్యాల్లో అది ఎందుకు జరుగుతుందో ఏమిటో మనకు అర్థం కాకపోయినప్పటికీ కూడా దేవునితో కలిసి నడుద్దాం. ఇది దేవుణ్ణి స్తుతించే సమయం. కాబట్టి ఈ ఆదివారం దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు చదివి వినిపిస్తూ ఉన్నాను. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. యూదులకి దేవుడంటే ఆసక్తి, ధర్మశాస్త్రం అంటే ఆసక్తి. ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఆచారాలతో, కర్మకాండాలతో, అలవాటు ప్రకారంగా దేవుని సేవ చేస్తూ తృప్తి పొందుతూ ఉన్నారు. అందుకనే పౌలు అంటున్నాడు, వారికి దేవుడంటే ఆసక్తి, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారం కాదు అని. ఆసక్తి అంటే చెప్తూ ఉన్నాను, ఒకడు కారు డ్రైవ్ చేస్తున్నాడు, చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు, 120 కిలోమీటర్ స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన ఉన్నటువంటి వాడు అడిగాడు, మనం ఎక్కడికి వెళుతూ ఉన్నాము అని అడిగాడు. ఏమో నాకు తెలియదు, కానీ ఈ స్పీడ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఈ డ్రైవింగ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. యూదులు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు, లేఖనాలు పరిశోధిస్తున్నారు, కానీ గురిని మరిచిపోయి వాళ్ళు లేఖనాలు పరిశోధిస్తున్నారు. ఆచారాలతో, కర్మకాండాలతో అలవాటుగా దేవుని సేవను చేస్తున్నారు. అందుకనే పౌలు వారిలో ఉన్నటువంటి లోటును ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఆసక్తి అంటే జీల్, అంటే మండటం,
ఉడకటం. ఒక చిన్నపిల్లవాడు అగ్గిపెట్టెతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అగ్గిపుల్ల వెలిగించాడు, అక్కడ ఉన్నటువంటి గడ్డిమెట్టును అంటించాడు. అది తగులు పడిపోయింది, బూడిదైపోయింది. ఆ పక్కన ఉన్నటువంటి తమ్మలపాకలు కూడా కాలి బూడిదైపోయాయి. వాడికి ఏం జరుగుతుందో వాడికి ఏం తెలియదు. వాడు ఆడుకోవాలని ఆసక్తితో ఉన్నాడు, ఆడుకోవాలనే అడావిడిలో ఉన్నాడు, కానీ వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. ప్రియమైనటువంటి వాళ్ళ సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పును అని వ్రాయబడి ఉంది. ఆసక్తిగా ఉండడం మంచిదే, కానీ ఆసక్తితో జ్ఞానం తోడవ్వాలి. కార్ ఇంజిన్ కెపాసిటీ ఎంతైనా ఉండొచ్చు, కారు ఎంత స్పీడ్గానైనా పోనవచ్చు, కానీ స్టీరింగ్ అనేటటువంటి జ్ఞానం, ఎక్సలేటర్ అనేటటువంటి జ్ఞానంతో ఆ వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ సాగిపోవచ్చు. ఇక్కడ యూదులు కూడా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పుడు ఎంత స్పీడ్గా ఆ ధర్మశాస్త్ర కార్యాలు జరిగిస్తున్నారు అంటే, దేవుని నీతిని పక్కన పెట్టేసేసి స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఈనాడు సంఘాల్లో ఉన్నటువంటి సమస్య కూడా అదే. దేవుని నీతిని ఎరుగక స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడటమే ఈనాడు సంఘాల్లో ఉన్నటువంటి పెద్ద సమస్య. ప్రియమైనటువంటి వాళ్ళ, మనం దేవుణ్ణి మహిమపరచటానికి ఉన్నాం. దేవుని చిత్తానుసారంగా జీవించాలి. దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో దాని ప్రకారంగా మనము ఉన్నట్టయితే, దేవుని సేవను జరిగించినట్టయితే దేవుడు సంతోషపడతాడు. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు తన వాళ్లను రక్షించాలనే ఆవేశంతో ఐగుప్తీయులను చంపేశాడు. ఫరోకు భయపడి మిద్యానుకు పారిపోయాడు, అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పొద మండుచున్నది, కానీ కాలిపోవటం లేదు. పొద మండటం ఆసక్తి అయితే, కాలిపోకపోవటం జ్ఞానం. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, అదే సమయంలో పరిశుద్ధమైనటువంటి జ్ఞానమై ఉన్నాడు కూడా. మనమంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం, కానీ కాలిపోవటం లేదు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, కానీ ఈ ప్రపంచం నాశనం అయిపోవటం లేదు. ఎందుకు అంటే, దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనకు క్షేమాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు, మనల్ని కూడా దేవుని సన్నిధిలో ప్రవేశపెట్టాలని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. కాబట్టి దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, అలాగే జ్ఞానమైనటువంటి దేవుడై ఉన్నాడు. తన జ్ఞానం చేత దహించు అగ్ని అయినటువంటి దేవుని యొక్క నీతిలో, కోపములో మనం నశించిపోకుండా ఉండుటకు కాపాడుతూ ఉన్నాడు. కనుక మోషేకు ఎప్పుడైతే దర్శనం కలిగిందో, దేవుడు తన జ్ఞానం చేత తన చిత్తానుసారంగా మోషేను నడిపించుకుంటున్నాడు, తన వైపుకు తిప్పుకుంటున్నాడు, తన పనిని జరిగించే విధంగా అతని యొక్క మనసును మార్చుకుంటున్నాడు. అందుకనే మోషే సాత్వికుడయ్యాడు. దేవుని యొక్క పరిచర్యలో అతడు వాడబడ్డాడు. ఈనాడు పరిచర్య చేస్తున్నటువంటి మనకి కూడా దర్శనం కావాలి. మనకు ఆసక్తి ఉంది, దేవుడంటే ఆసక్తి ఉంది, దేవుని యొక్క పరిచర్య చేయాలనేటటువంటి కాంక్ష ఉంది, అలాగే జ్ఞానం కూడా కావాలి. కాబట్టి వాక్య ధ్యానం చేస్తున్నటువంటి మనకు ఆ జ్ఞానం మనకు అవసరం. దైవ దర్శనం మనందరికీ కూడా అవసరమై ఉన్నది మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం ఎంతో ఆసక్తితో దేవుని సేవలో పరిగెత్తుతున్నాం, కానీ ట్రాక్లో పరిగెత్తాలి. ట్రాక్లో పరిగెత్తకపోతే డిస్క్వాలిఫై అవుతాం, ట్రాక్లో పరిగెత్తకపోతే బహుమానాన్ని కోల్పోతాం. మనం ఎంత పరిగెత్తినప్పటికీ కూడా ఏ ప్రయోజనం కూడా ఉండదు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణానికి దారి తీస్తుంది. ఇక్కడ యూదులు దేవుని సేవ చేస్తున్నామని చెప్పేసేసి దేవుని నీతిని పక్కన పెట్టి స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. లోబడనొల్లని ప్రజల కోసం దేవుడు తన చేతులు చాపుతూ ఉన్నాడు. ఆ లోబడనటువంటి వారు లోబడాలనే ఉద్దేశంతో తన వైపుకు తిప్పుకోవాలని జ్ఞానమైనటువంటి దేవుడు తన దహించు అగ్ని చేత ఎవరినీ నాశనం చేయకుండా
వాళ్ళ ఎడల కరుణ చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ, జ్ఞానంతో అందరూ కూడా తన వైపుకు తిరగాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు లేని సేవ, దేవుడు లేని వాక్య ధ్యానము ఎంతో ప్రమాదకరమైనటువంటిది. ప్రియమైనటువంటి వాళ్ళ యూదులకు ఉన్నటువంటి ఆసక్తి ఎంత ప్రమాదకరమైంది అంటే, వారు ఏ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియానే సిలువ వేసేంత ఆసక్తి, ఆ మెస్సియాని హత్య చేసేంత ఆసక్తి. అందుకనే యేసు ప్రభువారు సిలువలో ఉండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. స్టెఫను కూడా రాళ్ల చేత కొట్టబడుతూ ఉన్నాడు సువార్త ప్రకటించినందుకు. అందుకనే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. దేవుని శక్తిని ఎరుగినటువంటి ప్రజలు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, కానీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ గురి వైపుకు, గమ్యం వైపుకు వెళ్లకుండా కేవలం ఆచారాలతో తృప్తి పొందుతూ దేవుని సేవను ఎంజాయ్ చేస్తున్నారు, కానీ దేవుని వైపుకు తమ హృదయాలు తిప్పుకోలేదు. అందుకనే యాకోబు భక్తుడు 3వ అధ్యాయం 17వ వచనములో పైనుండి వచ్చు జ్ఞానం ప్రయోజనకరమైనదిగా మాట్లాడుతున్నాడు. అది సులభముగా లోబడినది అని చెప్తున్నాడు, సమాధానకరమైంది అని చెప్తున్నాడు. అందులో వేషధారణ లేదు, పక్షపాతం లేదు. భూ సంబంధమైన జ్ఞానాన్ని గురించి కూడా మాట్లాడాడు. బాబేలు గోపురం కట్టారు, కానీ అది మానవ సంబంధమైనటువంటి జ్ఞానం. అందుకనే దేవుడు దాన్ని తారుమారు చేసేసాడు. దేవుణ్ణి మహిమపరచలేనటువంటి జ్ఞానాన్ని దేవుడు తారుమారు చేసేస్తున్నాడు. ఈ దినాన కూడా ఈ లోక జ్ఞానం చేత మనిషి అభివృద్ధి పొందాననుకుంటున్నాడు. అభివృద్ధి పొందానని చెప్పేసేసి ఎన్నో చెయ్యరాని కార్యాలు చేస్తున్నాడు. ఆ చెయ్యరాని కార్యాల వలన అనేకమైనటువంటి కీడు లోకములోనికి రప్పిస్తున్నాడు. లోకం నాశనం అయిపోతుంది మానవ జ్ఞానం చేత ఆయా దేశాల్లో నాయకులు నియంత్రులైపోయి ఏం చెయ్యాలో తెలియక ఏదేదో చేసేస్తూ ప్రపంచానికి కీడును తలబెడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, హవ్వకు ఆనాడు సాతానుడు ఇది తింటే మీరు దేవతల వలె అయిపోతారు. ఈనాడికి కూడా మనుషుల యొక్క నరనరాల్లో అదే ఉంది, మీరు దేవుళ్ళు అయిపోతారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. మనకు జ్ఞానం కావాలి అంటే దేవుని ఎడల భయభక్తులు కలగాలి. ఆయన పాద సన్నిధానములో మనం వణికినట్లయితే దేవుని యొక్క జ్ఞానం చేత ఆయన మహిమపరిచేటటువంటి వాళ్ళంగా ఉంటాం. అందుకనే గ్నోసిస్ అంటే జ్ఞానం, ఎపిగ్నోసిస్ అంటే సరైనటువంటి జ్ఞానం. సరైనటువంటి జ్ఞానంతో దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి దేవుని ఎడల ఆసక్తి మాత్రమే కాదు, అది జ్ఞానానుసారంగా ఉండి సరైన రీతిగా దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరచబడుతూ ఉంది. అదేవిధంగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ గ్రీకులు తెలియబడనటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. తెలియబడనటువంటి దేవునికి భక్తి చేస్తున్నారు. తెలియనటువంటి దేవునికి బలిపీఠం కట్టారు. వారి ఆరాధనలో చూడండి, వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరో వాళ్ళకే తెలియదంట. మేము పూజించేటటువంటి దేవుడు ఎవరో మాకు తెలియదు. వీళ్ళు మనస్సాక్షి కలిగినటువంటి విగ్రహారాధికులు, మాకు తెలియదు అని ఒప్పుకుంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ గ్రీకులకు ఒక సభ ఉంది, అదే అరియోపగు అనేటటువంటి సభ. ఎవరైనా ఒక కొత్త విషయాన్ని కనుగొన్నాము అంటే ఆ సభలో మాట్లాడవచ్చు, ఆ సభలో దాన్ని చర్చించవచ్చు. కాకపోతే అందులో సత్యం ఉండాలి. ఇక్కడ గ్రీకులు సత్యాన్ని వెతుకుతున్నారు, కానీ చీకట్లో వెతుకుతున్నారు. తమ సొంత జ్ఞానంతో సత్యాన్ని వెతుకుతున్నారు. కళ్ళకు గంతలు కట్టుకొని సత్యాన్ని వెతుకుతున్నారు. అందుకనే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గుడ్డిదనము కలుగ చేసి ఉన్నాడు.
కాబట్టి వాళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్నాము అంటున్నారు, కానీ బౌలు భక్తునికి వాళ్ళు చేసేటటువంటి పని అజ్ఞానంగా ఉంది. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెబుతున్నారు, కానీ తెలియని దేవుడు అంటున్నారు. అందులోకి కూడా విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. విగ్రహం అంటే నిగ్రహం లేనటువంటి వాడే విగ్రహాన్ని పూజిస్తాడు. విగ్రహం అంటే మానవ కల్పితమైనటువంటిది, మానవుని యొక్క ఊహ, మానవుని చేత తొలచబడినటువంటిది. అదొక అబద్ధం, అదొక భ్రమ. అలాంటి శూన్యాన్ని ఆరాధించేటటువంటి వాళ్ళు నిజంగా జ్ఞానాన్ని వెతికేవాళ్ళ? అజ్ఞానంగా ఉంది పౌలు భక్తునికి. అందుకనే తెలియబడనటువంటి దేవుణ్ణి వారు ఆరాధన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తెలియనటువంటిది ఏటో తెలియచేయాలని సువార్తను వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు మనకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోవటానికి, ఏది మేలుకరమైనటువంటిదో ఏది కీడో తెలుసుకోవటానికి. మేలు కలుగు చేయు మార్గం ఏదో తెలుసుకుని అందులో ప్రయాణించండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ గ్రీకులకు నెమ్మది లేదు, తెలియబడనటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నెమ్మది లేదు. భారతదేశంలో ఉన్నాం, భారతదేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నీ కూడా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాయి, దేవుణ్ణి వెతకాలనే తపన కలిగి ఉన్నటువంటివి. కానీ క్రైస్తవ్యం అయితే, క్రైస్తవ్యంలో దేవుడే మనుష్యుల్ని వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి జ్ఞానాన్ని మనం వెతకడం కాదు, జ్ఞానమైన దేవుడు మన యొద్దకు వచ్చాడు. సత్యాన్ని మనం వెతకడం కాదు, సత్యమైనటువంటి దేవుడు, జీవంగల దేవుడు మన కోసం వచ్చాడు. కాబట్టి మనం వెతుక్కుంటూ వచ్చినటువంటి దేవుణ్ణి మనం వెతకాలి. మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, మనం కూడా అన్వేషించాలి. మనలో ఉన్నటువంటి శ్రద్ధను చూచి ఆయన కూడా మనల్ని దర్శిస్తాడు. మీరు నన్ను వెతికిన ఎడలా, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారించిన ఎడలా మీరు నన్ను కనుగొంటారని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13, 14 వచనాల్లో వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ, భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇటువంటి సమాజంలో కొంతమంది ఏమో దేవుడు ఉన్నాడు అంటారు, కొంతమంది ఏమో దేవుడు లేడు అంటారు, కొంతమంది దేవుడు ఉన్నాడా అంటారు. ఇలాంటి భిన్నమైనటువంటి అభిప్రాయాల మధ్య మనం దేవుణ్ణి వెతుకుతున్నాము అంటే తడులాడి వెతకాలి, ఆసక్తితో వెతకాలి, జ్ఞానంతో వెతకాలి. సంగతిని మరుగుపరుచుట దేవునికి ఘనత అయితే సంగతిని శోధించుట రాజుల ఘనత అని వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అజ్ఞాన కాలం అంటే విగ్రహాలను పూజించుకునేటటువంటి కాలం. అజ్ఞాన కాలం అంటే మానవులు బాల్య దశలో ఉన్నటువంటి కాలం, మానవ జాతి. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలెను. మనం చిన్నప్పుడు ఏం చేసినా మన తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, కానీ పెద్దయ్యాక కూడా అలాగే చేస్తాము అంటే మాత్రం ఒప్పుకోరు, సహించలేరు. కాబట్టి మానవులు తెలిసి తెలియనటువంటి సమయంలో వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా దేవుడు ఓపిక పట్టాడు. కానీ ఈనాడు లోకంలో జ్ఞానం పెరిగింది, దేవుని సువార్త లోకమందంతటా కూడా వ్యాపించింది. ఇటువంటి తరుణంలో కూడా సువార్త వ్యాపింప చేయబడిన తర్వాత కూడా ఆ సువార్తను కాదని చెప్పేసేసి నేను ఇంకా విగ్రహాన్నే పూజిస్తాను అంటే దేవుడు అంగీకరించడు. కాబట్టి అందరూ మారు మనసు పొందాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో ఎరిగి మనసు మారుట వలన రూపాంతరం పొందండి.
సువార్తను వింటున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనందరం కూడా రూపాంతరం పొందాలనేటటువంటి ఆశతో దేవుడు ఈ మాటలు తెలియపరుచుతూ ఉన్నాడు. సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనములో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు. ఎందుకు యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో ఈ విధంగా మాట్లాడాడు అంటే, సమరయ స్త్రీ అంటుంది, మేము ఈ కొండ మీద దేవుణ్ణి ఆరాధన చేస్తాం, గెరిజీము కొండ మీద మేము దేవుణ్ణి ఆరాధిస్తాం, మీరు యెరూషలేము కొండ మీద ఆరాధన చేస్తారు. కానీ యేసు ప్రభు వారు అంటున్నాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఈ కొండ మీద కాదు ఆ కొండ మీద కాదు, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. సమరయ స్త్రీ ఆరాధనను స్థలానికి పరిమితం చేసింది, పవిత్రతను స్థలమునకు ఆపాదించి ఆ స్థలములోంచి చూస్తుంది. కానీ అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, పరిశుద్ధంగా ఆరాధించటం ఎలాగంటే, అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ చేసేది, అంటే అంతరంగంలోంచి చేసేటటువంటి ఆరాధన నిజమైనటువంటి ఆరాధన. కానీ కట్టడల మధ్య, ఆ కట్టడల్లో ఆ చైర్స్ మధ్య, ఆ ఫ్యాన్స్ మధ్య చేసేటటువంటి ఆరాధన కన్నా మించిపోయిన ఆరాధన ఆత్మలో చేసేటటువంటి ఆరాధన. రేపటి దినాన మనందరం కూడా ఆత్మలుగా దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం, సింహాసనం చుట్టూ ఉంటాం. అక్కడ చేసేటటువంటి ఆరాధన అంతా కూడా ఆత్మతో చేసేటటువంటి ఆరాధన. కాబట్టి భూమి మీద ఉన్నాం, శరీరంలో ఉన్నాం, కానీ ఆత్మలో ఆరాధన చేయాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారందరం కూడా ఆత్మలమై ఉన్నాం. ఆత్మలుగా మన హృదయాలు ఒకరినొకరు తాకుతూ దేవుని యొక్క హృదయాన్ని తాకే విధంగా నిజమైన ఆరాధన చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, తెలిసి చాలా చేసేస్తున్నాం, కానీ తెలియనటువంటివి ఎలా చేయగలం? తెలిసి చేస్తున్నాం చాలా విషయాలు, తెలియక చేయటం ఎలాగా? పాట పాడుతూ ఉంటాం, గొంతు సవరించుకుని పాట పాడుతూ ఉంటాం, అలాగే మ్యూజిషియన్ ఆ మ్యూజిక్ తగినట్టుగా కూడా పాడుతూ ఉంటాం. కానీ పాటలో ఉన్నటువంటి భావాన్ని ఎరిగితే భయభక్తులతో పాడతాం, దేవుని సన్నిధిలో వణుకుతూ పాడుతూ ఉంటాం, దేవుని సన్నిధిలో ఉన్నామనే భయంతో పాడుతూ ఉంటాం, పశ్చాత్తాపంతో పాడుతూ ఉంటాం, ఆత్మలో ఆనందిస్తూ ఉంటాం. ఇది పరలోక సంబంధమైనటువంటిదని ఎరిగి దేవునిలో సంతోషిస్తాం. అప్పుడు అదృశ్యుడైనటువంటి దేవుని సన్నిధి కూడా మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. కాబట్టి తెలియక పాడేదానికి, తెలిసి పాడేటటువంటి దానికి ఎంతో తేడా ఉంది. పౌలు శీలలు చెరసాలలో ఉండి వాళ్ళు పాడుతూ ఉన్నారు. పాడుతూ ఉంటుంటే అద్భుతం ఏమిటంటే అక్కడ చెరసాల పునాదులు కదిలిపోయాయి. అక్కడ ఆ జైలు సూపరింటెండెంట్ కూడా మారు మనసు పొందాడు. అంటే పాట ద్వారా కలిగినటువంటిది ఏంటంటే అక్కడ మారు మనసు కూడా, ఆ హృదయం కంపించడం కూడా జరిగింది. ఒక పైలట్ ఫ్లైట్ని ఆకాశంలో నడుపుతాడు. అతడేమి ఆకాశంలో పుట్టలేదు, భూమి మీదే పుట్టాడు, భూమి మీద నడిచాడు. మనం ఆ మోక్షంలో ఉండాలి, పరలోకంలో ఉండాలి, కానీ ప్రస్తుతం అయితే భూమి మీద ఉన్నాం. భూమి మీద మన నడతను బట్టే మనకు పరలోకంలో స్థానం ఇవ్వబడుతుంది. కాబట్టి భూమి మీద మనం సరిగ్గా ఉందాం. ఏదైతే తెలియదో తెలుసుకొని ఆరాధన చేద్దాం. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. తెలిసి ఆరాధన చేయాలి. ఇక్కడ గ్రీకులు పట్టణాన్నంతా విగ్రహాలతో నింపేశారు. తెలిసిన దేవతలు, తెలియని దేవతలు, మేలు చేసే దేవతలు, కీడు చేసేటటువంటి దేవుళ్ళు, ఇలాగ పట్టణం అంతా నింపేశారు. పౌలు వాటన్నిటినీ కూడా చూసి గ్రీకుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తెలియబడనటువంటి దేవుడు అని వ్రాయబడి ఉంది అని చెప్పి తనకు ప్రత్యక్షమైన పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను వారికి తెలియపరిచాడు. వాళ్ళు చేస్తున్నటువంటి విగ్రహారాధనను బట్టి వాటిని ఖండిస్తూ, జ్ఞానాన్ని వెతుకుతూ అజ్ఞానంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని చెబుతూ సువార్త ప్రకటిస్తూ, జీవము గల దేవుణ్ణి విగ్రహంలో చూస్తారా?
ఎందుకంటే దేవుడు జీవం గలవాడు, చలించేవాడు, కదిలేవాడు. ఆ కదిలే దేవుణ్ణి కదలక ఉండేటటువంటి విగ్రహం, మాట్లాడలేని విగ్రహంతో పోల్చి ఆరాధన చేస్తున్నటువంటి అజ్ఞానాన్ని తన సువార్త ద్వారా ఖండించాడు. కాబట్టి సువార్త అజ్ఞానానికి విరుగుడు. సువార్త అంటే వెలుగు, హృదయాలను వెలిగించేటటువంటిది దేవుని వాక్యం. అటువంటి దేవుని వాక్య ప్రత్యక్షత ప్రతి వాళ్ళకి కూడా కలుగు చేయాలని దేవుడు మనల్ని సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి కూడా ఈ వెలుగునిమ్మన్నాడు. అందుకనే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనము దేవుని వెలుగై ఉన్నాం ఈ లోకానికి. కాబట్టి అటువంటి ప్రత్యక్షత పౌలు ఆ ఏథెన్సు పట్టణంలో ఆ గ్రీకులు ఏ జ్ఞానాన్ని అయితే వెతుకుతున్నామా అనుకుంటున్నారో, అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళకి నిజమైనటువంటి జ్ఞానాన్ని సువార్త ద్వారా అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా తెలియక విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళ మధ్యకు వెళ్ళి తెలిసిన దేవుణ్ణి వారికి తెలియపరుస్తున్నాం, ప్రత్యక్షతనిస్తున్నటువంటి సాధనాలు. కాబట్టి సరిగా వినియోగపడాలి. వారికి దేవుని ఎడల ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారం కాదు అంటున్నాడు. మనమైతే జ్ఞానానుసారంగా ప్రవర్తిస్తూ మన ఎడల ఉన్నటువంటి, మనకు దేవుని ఎడల ఉన్నటువంటి ఆసక్తిని జ్ఞానంతో సరిగా మన ఆసక్తిని మనం కనబరుద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనంలో ఆగూరు అనేటటువంటి వాడు ఇలా మాట్లాడుతున్నాడు. మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఆగూరు తన గురించి పశువు అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను జ్ఞానాభ్యాసమును చేసిన వాడను కాను, పరిశుద్ధుడైన దేవుని జ్ఞానం నాకు తెలియదు. ఈ లోకంలో ఎంత గ్రాడ్యుయేట్ అయినా, ఎంత చదువుకున్నా దేవుని జ్ఞానం లేకపోతే పశువుతో సమానమే. ఎందుకంటే దేవుడు మనిషిని తన ఊపిరి ద్వారా చేశాడు. దైవ ఊపిరి మనలో ఉంది. దైవ ఊపిరి మనలో ఉన్నది కాబట్టి ఆ స్పందన కూడా మనకు ఉండాలి. దేవుడు నన్ను చేశాడనేటటువంటి స్పందన లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే మనము ఈ విధంగానే పిలువబడతాం. ఆగురైతే ఇది దేవోక్తి, దైవ ప్రేరణతో తను ఎలాగున్నానో చెప్తున్నాడు. ఎందుకంటే నేను జ్ఞానాభ్యాసం చేసిన వాడిని కాదు, పరిశుద్ధ జ్ఞానమును గురించి, పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానం నేను పొందలేదు. ప్రియులారా, మరొక విషయాన్ని చెప్తున్నాను. మనం అందరం కూడా బైబిల్ కలిగి ఉన్నాం. పరిశుద్ధమైన దేవుని జ్ఞానాన్ని కలిగి లేమేమో. బైబిల్ కలిగి ఉన్నాం. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యం దాచబడిన ధనం, శోధింపనసక్యము కానటువంటిది. పౌలు ఈ మాట వాడతాడు, శోధింపనసక్యము కానిది. అంటే మనం పరిశోధిస్తే తెలిసేది కాదు, కానీ దేవుడే ఆ ప్రత్యక్షత మనకిచ్చినట్టయితే అప్పుడు చెప్తాం మనం కూడా ఇది శోధింపనసక్యం కానిది. అంటే దేవుడు తను బయలుపరచుకోవాలి, కానీ మనం స్వశక్తి చేత ఎంత చేసినప్పటికీ కూడా ఆ పరిశుద్ధ జ్ఞానం మనకు అందదు. అందుకనే నేను జ్ఞానాభ్యాసం చేసిన వాడను కాను, పరిశుద్ధ దేవుని జ్ఞానం నాకు తెలియదు. కనుక మనమైతే ఆ పరిశుద్ధ జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ, ప్రత్యక్షతను అనుభవిస్తూ, జ్ఞానం కలిగి ఉండి మనకు దేవుని ఎడల ఉన్నటువంటి ఆసక్తిని బట్టి సరిగా నడుద్దాం. ఇక్కడ రెండు విషయాలు చెప్పాను. అక్కడ యూదుల గురించి, ఇక్కడ గ్రీకుల గురించి. యూదులకు ధర్మశాస్త్రం ఉంది, కానీ ప్రత్యక్షత లేదు. లేఖనాలు పరిశోధిస్తున్నారు, కానీ సొంత జ్ఞానంతో పరిశోధిస్తున్నారు, లోబడటం లేదు. అందుకని దైవ ప్రత్యక్షత వాళ్ళకు కలగలేదు. కనుక వాళ్ళు సొంతంగా ఆచారాలు, కర్మకాండలు ఏర్పాటు చేసుకుని అందులో దేవుని సేవిస్తున్నామని వాళ్ళు తృప్తి పొందుతున్నారు. ఇక్కడ గ్రీకులైతే వాళ్ళకైతే ధర్మశాస్త్రం లేదు, కానీ దేవుడు తన ప్రత్యక్షతను ఈ ప్రకృతి ద్వారా ఇస్తున్నాడు. కానీ ఆ ప్రకృతిని ఆరాధిస్తున్నారు, కానీ ప్రకృతిలో ఉన్నటువంటి దేవుని యొక్క జీవాన్ని వాళ్ళు గ్రహించటం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు వెలుగై ఉండి సూర్యుని ద్వారా ప్రత్యక్షం అవుతున్నాడు, చంద్రుని ద్వారా ప్రత్యక్షం అవుతున్నాడు. ఆ పశువులు, పక్షులు ఇవన్నీ కూడా జీవిస్తున్నాయి. ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి పచ్చ ధనమంతా కూడా
దేవుని యొక్క జీవం ప్రతిరోజు ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి ప్రపంచమంతా కూడా అది నడిపించబడుతుంది. నేను జీవించుచున్నాను కనుక మీరును కూడా జీవించుచున్నారు. ఇంత ప్రత్యక్షత ప్రకృతి ద్వారా తెలియపరుస్తున్నప్పటికీ కూడా గ్రీకులు మాకు తెలియబడని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి సువార్త అటు యూదులను, సువార్త ఇటు గ్రీకులను కూడా వాళ్ళలో ఉన్నటువంటి సొంత జ్ఞానం నుండి, ఆచార సంబంధమైనటువంటి జ్ఞానం నుండి, తెలియదు అని చెప్పేసి జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నటువంటి వీరిని కూడా రక్షించేటటువంటిది సువార్త. అది పరలోకము నుండి వచ్చినటువంటి జ్ఞానం. కాబట్టి ఇది నాన్న దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనకి కూడా ఈ దర్శనం ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నాం. అనేకమైన నూతనమైనటువంటి కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించుచున్నాడు. కాబట్టి ఒకడు తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పుతాడు. కాబట్టి మనలో తొందర లేకుండా నడిపించే పరిశుద్ధ జ్ఞానం మనకు సిద్ధంగా ఉంది, మన ముందుంది. మనం లోబడతానంటే, దేవుని మాట వింటానంటే, శ్రద్ధగా వింటానంటే ఆయన తను ప్రత్యక్షపరుచుకొని మనతో మాట్లాడే దేవుడు. ఈ సమయంలో దేవుడు మాట్లాడిన మాటలన్నింటికీ కూడా మనము వింటూ లోబడుతూ ఉన్నాం. కాబట్టి సమాధానంతో జీవిస్తా. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. గ్రీకులు అవిశ్రాంతంగా ఉన్నారు, యూదులు అవిశ్రాంతంగా ఉన్నారు. వాళ్ళ ఆచార కర్మకాండలు, వీళ్ళేమో విగ్రహారాధన, జ్ఞానం కోసం వెతుకుతున్నారు. ప్రాణాలకు విశ్రాంతి లేదు. మనమైతే ఈ వాక్యాన్ని వినటం ద్వారా మనం నెమ్మది పొందుతున్నాం, విశ్రాంతి పొందుతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఇంకా సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, వందనాలు. ఈ వాక్యం అందంతటినీ కూడా మాకు ఇచ్చినందుకు వందనాలు. వాక్యం మా నోటిలో ఉంది, మా హృదయంలో కూడా ఉంది. నోటితో ఒప్పుకోవడానికి, హృదయంలో దర్శనం పొందటానికి, అంతా సహజ సిద్ధంగా జరిగించడానికి వాక్యాన్ని మాకు ఇచ్చారు. ఆ ప్రత్యక్షతలో, ఆ వెలుగులో మేము నడుచులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. కానుకలను సమర్పించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 441వ కీర్తన పాడుకుందాం. నావన్నీ అంగీకరించు మీ దేవాని కీర్తన పాడుకుందాం. నావాని అంగీకరించు మీ దేవా, నాన్నెప్పుడు నీవు కరుణించుమి. నావాని కృపాచేత నీ వలన నొందిన భావాంబునను నేను బహుధైర్యమొందేదా. నావాని అంగీకరించు మీ దేవా, నాన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నార్పించి, నీకు మీదుగాటి నీ కొరకు నిల్పేదా. నావాన్ని అంగీకరించు మీ దేవా, నాన్నెప్పుడు నీవు కరుణించుమి. పెదవులతో నేను బెంపుగా నీ వార్త గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి. నావాన్ని అంగీకరించు
కరించు మీ దేవా నానెప్పుడు నీవు కరుణించుమి నా వెండి కనకాంబు నా తండ్రి గై కొనుమి యావంతాయినాను నాసింపమదిలోన నావాన్ని అంగీకరించు మీ దేవా నానెప్పుడు నీవు కరుణింపుమి హృదయాంబునీకితు సదానంబుగావించి పదిలంబుగా దాని బాటి కాపాడుము నావాన్ని అంగీకరించు మీ దేవా నానెప్పుడు నీవు కరుణించుమి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అనౌన్స్మెంట్స్ తెలియపరుస్తూ ఉన్నాను. యథారీతిగా మీ కానుకల్ని కవర్లో ఉంచి మరి మీకు వీలైనప్పుడు మరి మందిరానికి వచ్చి ఇక్కడ ఉంచినటువంటి ఆఫరింగ్ బాక్స్లో వేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సిక్ పీపుల్స్ జె ఆనంద్ కుమార్ గారు, అలాగే ఆర్ కోటేశ్వరరావు గారు, పీజే సునంద్ పాల్ గారు, మరి వీరికి ఉన్నటువంటి బలహీనతను బట్టి మనందరం కూడా కలిసి ప్రార్థన చేయటం ద్వారా విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన బలహీనులను బలపరిచేటటువంటిది. కాబట్టి వీరి కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా అఖిల్ గోవిందరావు గారు కుమారుడు, మరి అతను ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ఇప్పుడు సర్జరీ జరుగుతూ ఉన్నది కాబట్టి బాడీ సహకరించులాగున అంతా కూడా మేలుకరంగా జరుగులాగున మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క కృప మనందరికీ కూడా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. దేవా, ప్రతి గృహంలో కూడా నీ బిడ్డలు దేవా దీన్ని వీక్షిస్తూ వాక్యాన్ని వింటూ ఆరాధనలో పాలిభాగస్థులై ఇంతవరకు కూడా నాయన నీ పాద సన్నిధానంలో నిలిచి ఉన్నారు. ప్రతి ఒక్క గృహాన్ని కూడా నీ రెక్కల నీడ కింద వారిని కాపాడుతూ నడిపించమని వేడుకుంటున్నాం. మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కాబట్టి ప్రతి గృహానికి కావలసినటువంటి విశ్రాంతి, నెమ్మది, ప్రశాంతత దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ప్రస్తుతమైతే మేమందరం కూడా ఈ విధంగా దూరంగా ఉండి ఆరాధన చేస్తున్నాం. కానీ నాయన ఒక కాలం వస్తుంది, ఆ కాలం కోసం మేము ఎదురు చూస్తున్నాం, నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నాం. మళ్ళా మాకు నీ సన్నిధి భాగ్యాన్ని కలుగు చేయండి దేవా. మేమందరం కూడా నీ పాద సన్నిధానంలో కూడుకునే ఆ సహవాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మమ్మల్ని బలపరచండి, కార్యవర్గాన్ని అంతటినీ కూడా దీవించండి, కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. ఈ పరిచర్య మరింత ఉధృతంగా సాగిపోటుకు, సువార్త అన్ని స్థలాలకు బయలువెళ్ళటకు కూడా మమ్మల్ని సాధనాలుగా వినియోగించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మరి సమయంలో సిక్ పీపుల్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దేవా పేరు పేరు చొప్పున ప్రార్థన చేస్తున్నాం. అఖిల్ కుమారుని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాయినా నీ నామమును బట్టి కుమారుణ్ణి బలపరచండి. శరీరాన్ని అంతటినీ శక్తివంతంగా మరి నాయన ఆ సర్జరీ ద్వారా మళ్ళీ బలపరచమని వేడుకుంటున్నాం. నీ బలాన్ని అనుగ్రహించండి, నూతన కార్యాన్ని జరిగించండి. అద్భుతం ద్వారా మా అందరి మధ్య సాక్ష్యం ఇచ్చులాగున ఆ కుమారుని బట్టి నాయన నీకు మహిమ కలుగులాగున సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం. దేవా, మరి నాయన ఆ కానుకలన్నింటిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా యొక్క హృదయ సమర్పణలు నీ పాద సన్నిధానంలో ఉంచుతున్నాం. వాటన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం. దేవా, నీ బలలో కూడా పాల్గొంటున్నాం. దేవా, ఈ లార్డ్ సప్పర్లో మేమందరం కూడా పాల్గొని నీ సన్నిధిలో ఐక్యమగుటకు, నీ సేవలో ఐక్యమై ముందుకు సాగుటకు కృప చూపించమని ఈ ఆరాధనలో ఆది నుండి అంతం వరకు మాతో ఉన్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారముగా మా రుణులు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము దేవా కుటుంబాలన్నిటి మీద నీ యొక్క పరలోకపు దీవెనలు, ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఈ సమయంలో మనందరం కూడా లార్డ్ సప్పర్ కోసం సిద్ధపడదాం. ప్రార్థనాపూర్వకంగా దాన్ని జరిగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ లార్డ్ సప్పర్లోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, పరలోకపు మా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నీలో ఐక్యం చేసుకోవటానికి నీ పరిశుద్ధ ఆత్మశక్తిని ఈ విధంగా మాకు దయచేసినందుకు వందనాలు. నీ బలలో పాల్గొనటం ద్వారా క్రీస్తులో పాల్గొనటం, క్రీస్తు రక్తములో ఐక్యం అవటం, సంఘంగా మేమందరం కూడా ఒకే పాత్రలోనిది, ఒకే శరీరంలోనిది స్వీకరిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి సమయంలో మేము సిద్ధపడుతూ ఉన్నాం. మా పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడుతూ నీ యొక్క బల యొద్దకు వస్తూ ఉండగా మమ్మల్ని బలపరిచి నడిపించి మా సేవలో ముందుకు తీసుకెళ్ళమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. వాక్యం చదువుకుందాం. 51వ కీర్తనలో దావీదు భక్తుడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దావీదు తను చేసినటువంటి పొరపాటు వలన మనస్సాక్షి చేత గద్దించబడిన వాడై మనస్సాక్షిని అంటుకున్న దోషములను బట్టి ప్రతిరోజు నెమ్మది లేక మనస్సాక్షి వేసేటటువంటి ఆరోపణలను తట్టుకోలేక ఈ 51వ కీర్తన ద్వారా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. సంఘంగా ఈ సమయంలో ప్రభు ఇచ్చేటటువంటి ఆ రొట్టె ద్రాక్షరసము, ప్రభు శరీరానికి ఆయన రక్తానికి సూచనగా ఉన్నటువంటి ఈ రెండింటినీ మనం స్వీకరించబోతున్నాం. అంటే క్రీస్తునే స్వీకరించబోతున్నాం. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే దావీదు వలె మనస్సాక్షి నేరారోపణలను తట్టుకోలేక పశ్చాత్తాపపడే ప్రతి ఒక్కరిని కూడా తన కృప చొప్పున, తన వాత్సల్య బాహుళ్యము చొప్పున కరుణించటానికే ఈ బల్లను ఏర్పాటు చేశాడు. ఈ లార్డ్ సప్పర్ ద్వారా మనమంతా కూడా విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారమై ఏ రొట్టెనైతే తీసుకుంటున్నామో ఆయన శరీరం కూడా విరిగి నలిగింది సిలువలో. ఆ విరిగి నలుగుట ద్వారా స్రవించింది యేసుక్రీస్తు రక్తము కూడా. అలాగే మనం కూడా పశ్చాత్తాపడుట ద్వారా యేసుక్రీస్తు రక్తాన్ని అంగీకరిస్తున్నాం. అది మన వలనే ఆ రక్తము సిలువలో ప్రవహించింది అని కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అలా గ్రహించటానికే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి. ఎప్పుడైతే దీన్ని మనం చేయగలుగుతున్నామో ఆ ఒకే పాత్రలోనిది స్వీకరిస్తున్నాం, ఆ ఒకే శరీరాన్ని స్వీకరిస్తూ సంఘంగా ఐక్యమవుతున్నాం. సంఘంగా ఒక్కటై ఒక్క దేవాలయంగా, ఒక్క మందిరంగా దేవుణ్ణి మనలో చేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి విరిగి నలిగిన హృదయాలకు ఆయన ఆసన్నుడు. మరి ఈ సమయంలో మన పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపడుతూ ఆయన సన్నిధికి రావాలి. అలాగే కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన ఆలయంలో అడుగు పెట్టాలి. కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ కార్యమును బట్టి, క్రీస్తును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా
మనము కూడా సిలువలో ఆయన ఏ విధంగా బలయ్యాడో ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి సమయంలో కూడా ఈ వాక్యానికి సమర్పించుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూనే మనకు మనం అర్పించుకుంటూ పానార్పణంగా ఆయన సన్నిధిలో పోయబడాలి. వాక్యం మనల్ని ఖండించేటప్పుడు మనం ఇష్టపడాలి. ఆ వాక్యం ద్వారా ఆ వాక్యాన్ని విని మనం పశ్చాత్తాపపడుటకు ఇది చక్కని అవకాశం. పశ్చాత్తాపపడటం మాత్రమే కాదు, క్రీస్తును స్వీకరించి మన హృదయాల్లో చేర్చుకునే మంచి అవకాశం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి దీన్ని స్వీకరిస్తూనే సమాధానంతో మళ్ళా మన యొక్క పనిపాట్లలోనికి వెళ్ళుటకై దేవుడు మార్గాన్ని తెరిచాడు. ఆయన ప్రత్యక్షతను బట్టి మనం వందనాలు తెలియచేస్తూ ఈ కార్యాన్ని జరిగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు నాయన, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నీ సన్నిధిని బట్టి ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధి చేత బలము పొందడానికి, నీ సన్నిధి చేత పశ్చాత్తాపడటానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మేమందరం కూడా యోగ్యులంగా దీన్ని స్వీకరించడానికి, అయోగ్యత అనేటటువంటి దానికి అవకాశం లేకుండా యోగ్యులం కావడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, మరి ఆనాడు మేడగదిలో శిష్యులందరినీ సమకూర్చి పస్కా రాత్రిగా ఐగుప్తీల నుండి ఇజ్రాయేలీలను వేరుపరిచి నడిపించిన రీతిగా మమ్మల్ని కూడా నాయన ఈ లోక దోషముల నుండి, పాప దోషముల నుండి విడిపించి మమ్మల్ని ప్రత్యేకపరచుటకై ఆ శిలువ రక్తాన్ని, ఆ శిలువ వేయబడినటువంటి ఆ విరిగి నలిగిన శరీరాన్ని మేము స్వీకరించి విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారమై ఉండుటకు, మేము ఎల్లప్పుడూ ప్రోక్షించబడినటువంటి హృదయములు కలిగినటువంటి వారమై మచ్చైన, ముడతైన, కళంకమైన అటుదేది లేకుండా నీ మహిమ ఎదుట నిలవబడుటకు, ధైర్యంగా నీ పాద సన్నిధానంలోకి వచ్చుటకు మాకు ఇచ్చినటువంటి ఈ విలువైన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రార్థనాపూర్వకంగా పశ్చాత్తాపంతో తమ పాపములు పోవునట్లుగా కడిగేటటువంటిదని నిన్ను కలిగి ఉండుటకై దీన్ని గ్రహించి తీసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ సమయంలో క్వైర్ వారు ప్రత్యేకమైన పాట పాడుచూ ఉండగా మరి మీరందరూ కూడా మీ గృహాల్లో ఉంటూ ప్రార్థన చేసుకుని వీటిని స్వీకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసయ్యా
ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ హోలీ కమ్యూనియన్ ద్వారా మమ్మల్ని బలపరచుటకై, శక్తిని ఇచ్చుటకై, మా పాప దోషాలన్నిటినీ కూడా కడిగివేయుటకై మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. మేమందరం కూడా యోగ్యతతో దీన్ని పుచ్చుకోవటానికి నాయన పశ్చాత్తాపంతో నీ పాద సన్నిధానానికి వచ్చి స్వీకరించుటకు మాకు శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. సువార్త సేవలో సాగిపోతున్నాయన ఇంకా ఎవరికైతే ఈ ఆహారం అందజేయబడటం లేదో వారందరినీ కూడా సువార్త ద్వారా నీవు రక్షణలోనికి నడిపిస్తావు. కాబట్టి నాయన వారందరూ కూడా ఈ ఆహారంలో దేవా పాల్గొనటానికి, ఈ లార్డ్ సపర్లో వారు కూడా స్వీకరించిన ఆయన సంఘ సహవాసంలో బలపడుటకై సహాయం చేయండి. ఈ రక్షణ సువార్త అనేక మందికి వెళ్ళుటకు నాయన ఆహారం ఇంకా సిద్ధంగానే ఉంది. మరి నాయన దీని అందరికీ కూడా కలుగుటకు సహాయం చేయమని దేవా తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మా అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.